అర్జునుడికి కర్ణుడికి మధ్య వ్యక్తిగతంగా ఒక చిన్న గొడవ ఉండేది. కర్ణుడి యొక్క దాన గుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు దాన్ని భరించలేకపోయాడు. ఓ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్లి, బావా నేను కూడా దానాలు చేశాను, అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను, అయినా నన్ను ఎవరు గుర్తించలేదు, అందరూ ఆ కర్ణుడి దాన గుణాన్ని పొగుడుతున్నారు, దీని వెనుక ఉన్న కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. ఈ సంభాషణ జరిగిన సాయంత్రమే అర్జునుడిని కృష్ణుడు సరదాగా బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ వారిద్దరికి ఓ బంగారు కొండ కనిపించింది. దీన్ని చూస్తూనే అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు చూసి, అర్జున, ఈ బంగారు కొండను దానం చేయి, అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు. వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ బంగారం దానంగా తీసుకోమని దండోర వేయించాడు అర్జునుడు. ఇంకేముంది, ఆ వార్తను విని అన్ని గ్రామాల ప్రజలు రావడం మొదలు పెట్టారు. అర్జునుడు ఆ బంగారు కొండను తవ్వి చిన్న చిన్న ముక్కలుగా చేసి దానం చేయడం మొదలు పెట్టాడు. ఎంతమందికి దానం చేసినా సరే ఆ బంగారు కొండ మాత్రం తరగడం లేదు. జనాలు కూడా అలానే పెరుగుతూనే ఉన్నారు. అర్జునుడు, కృష్ణ, దానం చేయాలంటే చిరాకేస్తుందన్నాడు. కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి, నీకు దానం ఎలా చేయాలో చెప్తా అని కర్ణుడిని పిలిపించాడు. కర్ణ, ఈ బంగారు కొండలు నాకు అర్జునుడికి కనిపించాయి, వాటిని నువ్వు ఎవరికైనా దానం చేస్తే బాగుంటుంది అన్నాడు. కృష్ణుడు మాటలు వింటూనే కర్ణుడు ఏం చేశాడో తెలుసా? అక్కడున్న ప్రజలందరి వైపు తిరిగి, ఈ కొండలు మీవి, వీటిని తవ్వి తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకేముంది, ప్రజలందరూ తమకు కావలసిన బంగారాన్ని తీసుకువెళ్లిపోయారు. అప్పుడు అర్జునుడితో కృష్ణుడు, అర్జున, నీకు మనసులో బంగారంపై ఆశ ఉంది, అందుకే ఆ బంగారు కొండని చిన్న చిన్న ముక్కలు చేసి పంచిపెట్టావు. కానీ కర్ణుడికి దాని మీద ఆశ లేదు, అందుకే ప్రజలకి ఆ కొండంతా ఇచ్చేశాడు. దానం చేసే వారికి మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు, అప్పుడే ఆ దానం ఫలిస్తుంది అని అర్జునుడికి కృష్ణుడు బోధ చేశాడు. ఇక్కడ మోరల్ ఏంటంటే, మంచి పనులు మనం చేసుకుంటూ పోతుంటే వాటి ఫలితం రెట్టింపుగా ఏదో ఒక రోజు మనకు మంచిని తప్పకుండా మోసుకొస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.